నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి జిల్లాలో ప్రప్రథమంగా సెప్టెంబర్ 14-15 తేదీలలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ఒక చారిత్రాత్మక ఘట్టం. లైజన్ అధికారులకు శిక్షణా తరగతుల నిర్వహణపై దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం నిరసన ర్యాలీలతో కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రభుత్వం తక్షణం యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయాలి. నగరపాలక సంస్థ టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశంలో కమిషనర్ నారపరెడ్డి మౌర్య. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రప్రథమంగా మన తిరుపతి జిల్లాలో ఈ నెల సెప్టెంబర్ 14-15 తేదీలలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ను దేశం గర్వించేలా కలిసికట్టుగా నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ నెల 14-15 తేదీలలో తిరుపతి జిల్లా నందు జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ను దిగ్విజయంగా నిర్వహించడానికి లైజన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ మన రాష్ట్రం, మన జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతుందని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని, ఇతర రాష్ట్రాల నుండి విచ్చేసే ప్రముఖులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అవాంతరాలు ఏర్పడకుండా మౌలిక వసతులను కల్పించాలని, దానికి తగ్గట్లు లైజన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు 4 రోజుల పాటు విధులు కేటాయించిన ప్రతి అధికారి సమన్వయంతో లోటుపాట్లు లేకుండా వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని తెలిపారు. అలాగే మన జిల్లా గురించి అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా విచ్చేసే ప్రముఖులతో సానుకూలంగా, గౌరవప్రదమైన భావంతో వ్యవహరించాలని, వారి మన్ననలు పొందాలని తెలిపారు. ప్రముఖులకు ఏర్పాటు చేసిన వసతి గృహాలలో హెల్ప్ డెస్క్లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారికి వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ప్రోటోకాల్ ఏర్పాట్లపై విభాగాల వారీగా అధికారులకు విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రముఖులు వస్తున్నారని, ఈ జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు దగ్గుబాటి పురంధేశ్వరి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. మహిళా సాధికారిత నాయకత్వం, ఉపాధి అవకాశాలు, సామాజిక, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యంపై చర్చలు జరిపి విధానపరమైన సూచనలను చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో విజయవంతమైన మహిళా సాధికారిత మోడల్స్ ను ప్రదర్శించనున్నారని తెలిపారు. తిరుపతిలో ఈ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరగడం మన రాష్ట్రానికి, జిల్లాకు ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. జిల్లాలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరి మన్ననలు పొంది వచ్చిన ప్రముఖులు తిరుపతిలో జరిగిన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని తెలిసేలా అందరూ అధికారుల సమన్వయంతో వారి విధులను నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజన్ అధికారికి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి శిక్షణ తరగతులు నిర్వహించి వారికి వచ్చే ప్రముఖులతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లైజన్ అధికారులకి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి శిక్షణ తరగతులను నిర్వహించి వారికి వచ్చే ప్రముఖులతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ కార్యాలయం సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారి రామ్మోహన్, ప్రోటోకాల్ డెప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్యం తదితర అంశాలపై మంగళవారం నగరపాలక సంస్థ టీటీడీ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం చేసుకుని పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సంచారం ఎక్కువగా ఉండు ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లకు రంగులు వేయాలని, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని నగరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండేలా అధికారులు సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టీటీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డీఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు రాష్ట్రమంతటా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ పాలక మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్ణాకరెడ్డి పాల్గొని శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా యూరియాను రైతన్నలకు అందజేయాలని ఆర్డీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కర్ణాకరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రకృతి కరుణ లేదని, ప్రభుత్వ సహకారం కూడా లేదని, ఫలితంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని తెలిపారు. విత్తనాల నుంచి సరైన సమయంలో ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. బ్లాక్ మార్కెట్కు యూరియా తరలించారని ఆరోపించారు. సుమారు 260 రూపాయలు ఉండే ఆమ్లాసినియా యూరియా 350 రూపాయల నుంచి 400 రూపాయలకు అమ్మే పరిస్థితి కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 8.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే సాగైంది కేవలం 4.30 లక్షల ఎకరాలు మాత్రమేనని, గత ఏడాది కంటే ఎక్కువ యూరియా పంపించామని చెప్తున్నా ఇంకా యూరియా కొరత వేధిస్తుందని తెలిపారు. యూరియా కోసం ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లే యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించినా వారిపై చర్యలు శూన్యమని మండిపడ్డారు. గత ఏడాది నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందచేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలపై రైతులు, ప్రతిపక్షాలు మాట్లాడితే జైల్లో పెడతామని చెప్పడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకునే దిశగా యూరియాను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు చేయవలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడం, ఈ రాష్ట్రంలో రైతుల వ్యతలు అన్ని ఇన్ని కావు, మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం ఒకటి, మరోవైపున వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా, ఇతర ఎరువులు దొరకటంలో ప్రభుత్వం తన విధానాల వలన పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా యూరియా పెద్ద ఎత్తున దళారీల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వ యూరియా కూడా, ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళి 250 రూపాయలకు మించి దాదాపు 400 రూపాయల మేర యూరియా అదనంగా బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటువంటి పరిస్థితి దాపురించింది. ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలోనైనా రైతాంగం అంతా కూడా తీరని వ్యతలు పడుతున్నారోనని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఏమాత్రము శ్రద్ధ చూపించకుండా రైతుల పక్షాన పోరాడేటువంటి వాళ్లను, క్యూలల్లో ఉండేటువంటి రైతుల మీద ప్రభుత్వం తన దమన నీతిని ప్రయోగించటం అన్నది తీవ్రమైన అభ్యంతరకర విషయం. ఈ రోజున మా పార్టీ, మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు పడుతున్నటువంటి వ్యతలని, ఆవేదనని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆర్తిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం అన్ని వర్గాల ప్రజలు కలిసి రావటం జరిగింది. మీరు దయించి పెద్ద ఎత్తున ఈ రకంగా తరలి వచ్చినారు. యూరియా ప్రభుత్వం చెబుతున్నది అందుబాటులో కావలసినంత ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అది కాదు.
అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు అన్న రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొక మారు గట్టిగా మేము చెబుతూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా రైట్. శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ ఆర్చ్ కొడలి వద్ద ఉన్న ఆర్చ్ పరిసర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం బార్ వద్దు అంటూ స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వద్దు, మహిళలకు రక్షణ కావాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బార్ ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజంలో మద్యం తాగే వ్యక్తుల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయో చూస్తున్నామని, అలాంటి అనర్థాలు ఈ ప్రాంతంలో జరగకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని రద్దు చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుకాణం రద్దు చేసే వరకు ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తామని మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టడానికి ప్రభుత్వం ఏ విధంగా అనుమతిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇకనైనా మహిళలకు రక్షణ లేనటువంటి ఇటువంటి మద్యం దుకాణాలను ఇళ్ల మధ్యలో పెట్టవద్దంటూ ప్రభుత్వాన్ని కోరారు. అదే అండి, ఇండ్ల మధ్యలలో ఈ మద్యం షాప్ అయితే ఖచ్చితంగా వద్దంటున్నాము. ఎందుకంటే దారి సైడ్ లోనే ఉంది, ఫ్యామిలీస్ ఉండే వాళ్ళం వెనక 100 ఇండ్లు దాకుంటాయి. పిల్లలు, అమ్మాయిలు, లేడీస్ మేమందరూ ఈవినింగ్ టైంలో 8 o'clock వరకు కూడా పిల్లల్ని ట్యూషన్కి వదలడానికి, రావడానికి, పోవడానికి ఉంటుంది. అప్పుడు మాకు సమస్య, ఇబ్బంది కలుగుతుంది చీగిట్లో. ఇంకా తాగేసి వాళ్ళదైతే ఇప్పుడు పరిస్థితులు చాలా బాగాలేదు కాబట్టి అమ్మాయిలు కూడా ఒంటరి కూడా పంపించలేము. పైగా టెంపుల్ ప్లేస్ ఇదే రూట్ లో శివరాత్రిలో అట్ టైంలో చాలా ఇక్కడ రానుపోవడం లేడీస్ ఉంటారు. కొంచెం ఇది దయచేసి చూసుకొని దీన్ని కొంచెం ఖండించి కొంచెం ఆపేయండి ప్లీజ్. మద్యం షాప్ అయితే ఖచ్చితంగా వద్దు బార్ షాప్. ఇక్కడ 100 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అందరూ డీసెంట్ గా ఉంటాము. లేడీస్ చాలా మంది ఒంటరిగా ఉంటారు ఇంట్లో. పిల్లలు మేము లేకపోతే కూడా వాళ్ళే స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ట్యూషన్ కి వాళ్ళే వస్తారు. మాకేమైనా అయితే ఎవరంటే బాధ్యత తీసుకుంటారు. సో హంబల్ రిక్వెస్ట్, ఇక్కడ బార్ కానీ వైన్ షాప్స్ వద్దు. సో అందరూ మేము అదే కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి మా విన్నపం, ఇక్కడ ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు దయ ఉంచి మీకైతే మేము లెటర్ ఇచ్చి 4 రోజులైంది. ఇక్కడ బారు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 100 విఐపి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆర్డీఓ హాస్పిటల్ ఉంది, ఎండిఓ హాస్పిటల్ ఉంది. తిరుపతి కాళహస్తి టెంపుల్ టౌన్ కి హైవే రోడ్ ఇది. దీంట్లో కనీసం రోజుకు ఒక 40-50 వేల మంది టెంపుల్కి వచ్చేవాళ్ళు ఇదే దారిలో పోతున్నారు. ఇక్కడ పెట్టడం 100% ఏ విధంగా ఇది బాగలేని పద్ధతి. ఇది దయ ఉంచి మీరందరూ మంచి నిర్ణయం తీసుకొని బారు ఎక్కడ లేకుండా ఎక్కడైనా పక్క సైడ్ తీసుకొని వెళ్ళటం మంచిదని కోరుతున్నాం. నగరంలోని గాంధీ భవన్ పరిసరాలతో పాటు అలిపిరి ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మంగళవారం ఉదయం పరిశీలించారు. గాంధీ భవన్లో బోర్ మరమ్మతులు చేయించాలని, పారిశుద్ధ్యం మెరుగ్గా చేయించాలని భవన్ సభ్యులు కోరారు. కాలువల్లో చెత్త లేకుండా తొలగించాలని, బోర్ మరమ్మతులు చేసి మురుగునీరు వెళ్లే పైప్ లైన్ బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. అలిపిరి పరిసర ప్రాంతాలలో ఉన్న దుకాణాలు వారు చెత్త చెదారం రోడ్ల ప్రక్కనే వేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, రేవతి, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, ఏసీపీ మధు, డిఈలు మధు, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రతా ఏర్పాట్లను సంబంధిత విభాగాల అధికారుల సమన్వయంతో చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ శాఖ విశాఖపట్నం వారు సూచించిన మేరకు కోస్టల్ పోలీస్ స్టేషన్ దుగ్గరాజపట్నంకు సంబంధించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మరమ్మతులకు కాంపౌండ్ వాల్ నిర్మాణం అంశాలకు సంబంధించి నిధులు అందుబాటు మేరకు పరిశీలించి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వెళ్లేటప్పుడు
తమ వెంట ఆధార్ కార్డ్, బయోమెట్రిక్ కార్డు తీసుకుని వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తూపిలిపాలెం, దుగ్గరాజపట్నం బీచ్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మెరైన్ పోలీస్ అధికారులను సూచిస్తూ దానికి అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన బోట్లు గుర్తించడానికి వాటికి నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా మత్స్యశాఖ వారు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అవసరం మేరకు సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్ పెట్రోలింగ్ చేయించాలని కోరారు. తమిళనాడు నుండి మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లతో అక్రమంగా మనవైపు ఉన్న సముద్ర జలాలలో చేపలు పట్టడం జరుగుతుందని అధికారులు తెలపగా సదరు అంశం ప్రభుత్వం దృష్టికి పరిష్కార దిశగా తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ ఎస్పీ జె వెంకటరమణ, డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ బాలిరెడ్డి, కస్టమ్స్ ప్రివెంట్ డివిజన్ తిరుపతి అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్, కోస్ట్ గార్డ్ అధికారి సురేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, మెరైన్ పోలీస్ అధికారులు మాలకొండయ్య, అంజిరెడ్డి, కృష్ణపట్నం పోర్ట్ కన్జర్వేటర్ బీవీఎల్ నరసింహులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో వినాయక చవితి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అభినందనలు తెలిపారు. చవితి వేడుకల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులు నిమజ్జన కమిటీతో మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చవితి వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేశారని తెలిపారు. ఈ సంవత్సరం జరిగిన వేడుకల్లో జరిగిన తప్పులను బేరీజు వేసుకుని రానున్న సంవత్సరం అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వినాయక సాగర్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నిమజ్జన కమిటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక కార్యాలయం కేటాయించాలని సామంచి శ్రీనివాస్ కోరారు. అనంతరం వినాయకుని చిత్రపటంతో సన్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, స్టేట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఏఎస్పీ రవి మనోహర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ గోమతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ డివిజన్ మండల స్థాయి అధికారులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పీజీఆర్ఎస్ అర్జీలు తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్నారు. వాటి సమాచారాన్ని సకాలంలో అందించని వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఇందుకు సంబంధించి రేణిగుంట మండలం ఈఓపీ ఆర్డీని సస్పెండ్ చేయాలని డిపిఓని ఆదేశించారు. అలాగే మండల ఏఈకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. సకాలంలో సమాచారం అందించని సంబంధిత వీఆర్ఓపై ఛార్జ్ షీట్ తయారు చేయాలని శ్రీకాళహస్తి ఆర్డీఓని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి సూపర్వైజర్లపైన ఛార్జ్ ఫ్రేమ్ చేసి శుక్రవారంలోపు తనకు నివేదిక పంపాలని డిఎంహెచ్ఓకు జిల్లా కలెక్టర్ సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయా శాఖల సమన్వయంతో తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. నీటి కొళాయి వద్ద, వాటర్ ట్యాంక్ వద్ద లీకేజీలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని, అలాగే దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లపై డివిజనల్ పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారు గుర్తించిన లోటుపాట్లపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై ఇప్పటికీ చాలా మంది అధికారులు ఎండార్స్మెంట్లను సరైన క్రమంలో పంపడం లేదని సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అర్జీలను అత్యంత నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించడమే కాకుండా సంబంధిత ఎండార్స్మెంట్లను పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని అర్జీదారుడు కోరిన అంశాలపై పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పంపాలని తెలిపారు. గడువు తీరకముందే అర్జీలు పరిష్కరించేలా తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అలాగే రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్ తహసీల్దార్లు కూడా వాటిపై వ్యక్తిగత శ్రద్ధ చూపించి సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ మరియు యూరియా ఆవశ్యకతపై ఇటీవలే వ్యవసాయ అధికారులతో తాను సమీక్షించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.
జిల్లాలో యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎవ్వరూ కూడా యూరియా దొరకదేమోనని ఆందోళన పడి ఎక్కువగా నిల్వ చేసుకోరాదని తెలిపారు. అందరికీ అందుబాటులో యూరియా ఉంటుందని సంబంధిత వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయాలని తెలిపారు. జిల్లాలో ప్రత్యేకించి అక్టోబర్ 2 నుంచి యూరియా అవసరం ఉంటుందని, అందుకు సంబంధించి రైతులకు వాటి వాడకంపై అవగాహన కల్పించాలని, అట్టి అవగాహన కార్యక్రమాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు మరియు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై పత్రికల్లో, ఇతర సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించినట్లయితే సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, డివిజనల్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు వాటిని పరిశీలించి అందులో పేర్కొన్న అంశాలపై వాస్తవాలను నిర్ధారించుకొని ఎక్కడికక్కడ రీజాయిండర్లు పంపించాలని తెలిపారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో ప్రచురించిన అంశాలపై రీజాయిండర్లను సమాచార శాఖ సహాయక సంచాలకులకు పంపాలని తెలిపారు. తప్పుడు సమాచార వ్యాప్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో గత 5 రోజుల్లో 4 సార్లు సమావేశాలు పెట్టి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్మాండ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాక క్షేత్రంలో ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ కార్యాలయం అతిథి భవనాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చే ఘనంగా ప్రారంభించనున్నట్లు కాణిపాకం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పూలు ప్రభాకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన ట్రస్ట్ మరియు అతిథి భవనంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభిస్తారని తెలిపారు. కాణిపాకం ఎల్బీ కన్వర్షన్ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎంపీ ఆదికేశవుల తనయుడు డిఎస్ శ్రీనివాసులు బద్రీనారాయణ, కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ తారా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంతానం, మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్, కాజూరు బాలాజీతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి బలిజ కులస్తులు, కుల పెద్దలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. త్వరలోనే కాణిపాకంలో శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన ట్రస్టుకు సంబంధించిన శాశ్వత భవనంను నిర్మిస్తామని పేర్కొన్నారు. తద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మరింత ముందుకు పోతామని తెలిపారు. నమస్కారం, నా పేరు పూలు ప్రభాకర్. నేను ఎక్స్ కాణిపాక దేవస్థానం బోర్డు సభ్యులు. మేము 11వ తేదీ గురువారం కాణిపాక పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ ఆఫీసు, గెస్ట్ హౌస్ ఓపెన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు మరియు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మళ్ళా కర్ణాటక నుంచి ఎక్స్ ఎమ్మెల్సీ తారా గారు, ప్రముఖులు డిఎస్ శ్రీనివాస్ గారు, మళ్ళా ఏఎస్ మనోహర్ గారు, కటారి హేమలత గారు, మా కుల పెద్దలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండు చుట్టుపక్క ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు కుల పెద్దలు. మేము ముఖ్యంగా రేపు అందరూ కుల పెద్దల, బలిజ కులకు సంబంధించిన పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము బలిజ కులానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ని శాశ్వత బిల్డింగ్తో పాటు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేదానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమము మన కాణిపాకంలో టోల్ గేట్ ఎదురుగా ఎల్బీ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం హాజరయ్యి, మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు వస్తున్నారు కాబట్టి, తిరుపతి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కాబట్టి కుల పెద్దలు మరియు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పితృపక్షాల అన్నదానం కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 15 రోజులు అంటే మహాలయ అమావాస్య వరకు శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం జరగనుంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నదానంను వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభాల దర్శనమిచ్చే దేవుడి నీడకు నైవేద్య సమర్పణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాలిగ్రామాలకు
మరకత వెంకటేశ్వర స్వామికి, మరకత అమ్మవారికి, మరకత శివుడికి స్వయంగా అభిషేకం చేయడం గొప్ప అనుభూతి అని తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలు సవ్యంగా జరగాలని ప్రార్థించినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుచానూరులో సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత చూసినట్లయితే ఈ ఏదైతే గర్భగుడి యొక్క నీడ ఏదైతే ఉందో స్వామివారు వెనక గోడ మీద ఏమంటాం ధ్వజస్తంభము లాగా కనపడుతూ తన గుడిలో ఉన్నాను అని చెప్పే విధంగా ఉంది. సో ఇది చూడటం అనేది విధంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అందరితోటి అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా భావిస్తున్నాను. సో సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ అభిషేకం కూడా ఒక మంచి అనుభూతినిచ్చింది. అండ్ రానున్న ఈ బ్రహ్మోత్సవాలలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరగాలని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను, నర్సింగ్ హోంలు, వైద్యులు అనుమతి లేకుండా నడుపుతుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడరాదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గర్భిణీలకు వైద్య సేవలు అందించే సమయంలో వారికి లింగ వివక్షతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ సృష్టికి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమని, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడకూడదని అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో జన్మిస్తున్న మగ ఆడ శిశువుల నిష్పత్తి ప్రస్తుతం 1901 ఉన్నదని, ఈ సంఖ్య క్రమేపీ తగ్గిపోతే భవిష్యత్తులో ప్రమాదకరమని, కావున ప్రజలు లింగ నిర్ధారణకు పాల్పడరాదని, ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే తొలిసారిగా 10,000 రూపాయలు జరిమానాతో పాటు 3 సంవత్సరాల కారాగార శిక్ష ఉంటుందని, అలాగే ఈ చర్యలకు మళ్లీ పాల్పడితే శిక్షలు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. శ్రీకాళహస్తిలో ప్రమాదకరంగా 1000 మందికి మగ శిశువులకు 629 ఆడ శిశువులు మాత్రమే జన్మిస్తున్నారని, శ్రీకాళహస్తి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులందు విచారణ కమిటీ వేసి కారణాలు విశ్లేషించి పూర్తి నివేదికను 4 రోజుల్లోపు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశిస్తూ, అలాగే జిల్లాలో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపైన నిఘా పెంచి ఎక్కడైనా లోపాలు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోంలు, వైద్యులు ఈ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని, రిజిస్ట్రేషన్లు, రికార్డులు పకడ్బందీగా నిర్వహించకపోతే లైసెన్సులు రద్దు చేసి నేర కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆడపిల్లల జననాన్ని రక్షించడం, లింగ వివక్షతను అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. మారుమూల గ్రామాలలో ఉన్న ప్రజలకు పీసీపీ ఎన్డీటీ చట్టం అమలుపరచు విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి, డిఐఓ డాక్టర్ శాంతికుమారి, ఇతర అధికారులు, ఎన్జీఓ మెంబర్స్, కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ చెరువు రోడ్డు సమస్య పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. అమ్మ చెరువు రోడ్డు సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి మండలం పాతగుంట పంచాయతీ అమ్మ చెరువు గ్రామానికి ఏర్పేడు వెంకటగిరి రోడ్డు నుంచి 1.5 కిలోమీటర్ రోడ్డు వేశామని అధికారులు, ప్రజాప్రతినిధులకు పదే గ్రామస్తులు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఈ రోడ్డు వేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం, ఫారెస్ట్ క్లియరెన్స్ అని, ఇరిగేషన్ వాళ్ల అనుమతి అని సాకులు చెప్పి చిన్న గ్రామానికి చెందిన 30 కుటుంబాలను వేధించడం ఈ ప్రభుత్వానికి తగునా అని ప్రశ్నించారు. గ్రామస్తులు వీఆర్ఓ సర్వే ముందు వాపోయారు. శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చినప్పటికీ పట్టించుకున్న నాథుడు లేదని ఆవేదన చెందారు. ఇంత చేతకాని ప్రభుత్వం ఎవరిని ఉద్ధరిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఆదినారాయణ, పెంచలయ్య, వెంకటేష్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. మా అమ్మ చెరువు గ్రామం, మా సొంత గ్రామం. నా పేరు నాను, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ ఊరికి ఈ రోడ్డు వేయమని చెప్పేసి అక్కడ మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోడ్డు వేయమని చెప్పేసి గ్రామస్తులు పదే విజ్ఞప్తి చేశారు. నేను సొంతంగా కలెక్టర్ గారికి, అదే రకంగా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికి కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ
ఈ రోడ్డు వేయడానికి కథలు చెప్తున్నారు, సాకులు చెప్పి దీన్ని వేయకుండా ఈరోజు చేస్తున్నారు. మేము పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను పంచాయతీలను ఉద్ధరించేస్తాను అని చెప్పినాడు. ఇది అంత మొత్తంలో ఈడ్స్ కొడితే 50 లక్షలు కూడా కాదు. ఈ రోడ్డుకి సంబంధించి అటేమని ఇరిగేషన్ వాళ్ళు చెరువుకి లేదని అంటారు, ఇటేమనంటే ఫారెస్ట్ వాళ్ళు తెచ్చని అంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫారెస్ట్ లేదు ఏమీ లేదు రోడ్లు వేసుకోవచ్చు అని చెప్తా ఉంటే అవస్థ పడుతున్నారంటే మామూలు అవస్థ పడలేదు. ఈ గ్రామ రైతులు, ఈ పేదలందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చిన్న చేసుకొని బతికేవాళ్ళు, రైతులు పోవడానికి కానీ స్కూల్ పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళడానికి కానీ చాలా అవస్థపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. దీన్ని కూడా చేయలేని ఈ ప్రభుత్వం ఇంక దేనికి ఉపయోగపడుతుందని నేను అడుగుతున్నాను. మన కాళహస్తిలో ఎమ్మెల్యే గారు చాలా గొప్పగా కలెక్టర్ గారిని పిలిపించి నేను మొత్తం కూడా ఇవన్నీ పరిష్కరిస్తానని చెప్పి కుప్పలుగా వచ్చి ఇచ్చారు. దాంతో నేను కూడా పోయి ఇచ్చిన ఆ దానికి ఇప్పుడు వచ్చి ఏమీ గతి లేకుండా పంచాయతీరాజ్ వాళ్ళు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇది ఫారెస్ట్ వాళ్ళు అనుమతి కావాలి, ఇరిగేషన్ వాళ్ళు అనుమతి కావాలి, 90 లక్షలు అవుతుంది, 2.5 కిలోమీటర్ అవుతుంది. ఈ రకంగా మాటలు చెప్పుకొని చేస్తున్నారు. ప్రజలు మాత్రం చాలా అసహించుకున్న పరిస్థితి ప్రభుత్వ పాలనకు సంబంధించి. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేస్తే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కానీ వృద్ధులు వెళ్ళడానికి కానీ ఈ రోడ్డు నుంచి పక్క తిమ్మారం అర్జునవాడ అనేకమైన ప్రజలు ఈ పక్క ఈ రోడ్డు దగ్గరగా ఉంటుందని షార్ట్ కట్గా ఉంటుంది వెళ్తున్నారు. ఈ పక్కనే ఎంపీళ్ళ ఆసుపత్రి ఉంది, దానికి పోయే వాళ్ళు కూడా ఈ రూట్లోనే పోతుంటారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న వర్షం పడినా మొత్తం జారి పడిపోతున్న పరిస్థితి ఉంది. వెంటనే అమ్మ చెరువు గ్రామానికి, ఇది కాళహస్తి మండలం ఈ పాతకుంట పంచాయతీలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ గ్రామస్తుల తరఫున చేస్తున్నాం. లేకపోతే తీవ్రంగా రాబోయే కాలంలో దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో యూరియా పంపిణీలో భాగంగా మంగళవారం పలమనేరు నియోజకవర్గం పరిధిలోని పెద్దపంజాని మండలంలో వీరప్పపల్లి రైతు సేవా కేంద్రంలో, కొలతూరు పెద్దపంజాని మండల ప్రధాన కేంద్రంలో రైతు సేవా కేంద్రాలలో యూరియా రైతులకు ఎలా పంపిణీ చేస్తున్నారో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం పుంగనూరులోని ఆర్ఎస్కేలో సొసైటీలతో యూరియా పంపిణీని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుంగనూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఆర్ఎస్కేల ద్వారా ఒక రైతుకు 1 బస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 18,000 మంది రైతులకు 1,500 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పలమనేరు పుంగనూరు నియోజకవర్గంలోని వరి అధికంగా పండిస్తున్న నేపథ్యంలో రైతులకు అదనంగా యూరియా బస్తాలు అవసరం అవుతున్నందున వచ్చే ఆదివారం నుండి మంగళవారం వరకు మరొక బస్తా పంపిణీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలు మరొక 2 నెలలకు రైతులకు అవసరాలకు సరిపోతాయని తెలిపారు. అవసరమైతే మరిన్ని బస్తాలు జిల్లాకు తెప్పించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేర్ కాన్స్టిట్యున్సీ, పుంగనూరు కాన్స్టిట్యున్సీలో యూరియా సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, ఆర్ఎస్కేలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈరోజు చూడడం జరిగింది. ముఖ్యంగా ఒక 5 ఆర్ఎస్కేలోనే రైతులతో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఈరోజు సోమవారం మంగళవారం ఒక 1,500 మెట్రిక్ టన్ ఆర్ఎస్కేలోనే పెట్టడం జరిగింది. ఈ 1,500 మెట్రిక్ టన్ వల్ల ఒక 18,000 రైతులకి మనం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము. ఇది డీబీటీ డిస్ట్రిబ్యూషన్, అంటే ఈకేవైసీ బయోమెట్రిక్ ఉంటేనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు రైతులతో ఇంటరాక్ట్ చేసినప్పుడు రైతులు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు. సో ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఇంకొక స్పెల్ వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారం రిపీట్ చేయడం జరుగుతుంది. ఇంకొకసారి మళ్ళీ 20 రోజుల తర్వాత కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా యూరియా గురించి మాట్లాడితే ఒక్కొక్క రైతులు అంటే ఒక ఎకరికి 1.5 బస్తా, సో 2 ఎకరాలు ఉంటే 4 బస్తా అడుగుతున్నారు. మనం ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఈ ఒక బ్యాగ్ ఇప్పుడు ఇస్తున్నాము. సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక బ్యాగ్ వచ్చే ఆదివారం, సోమవారం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను రైతులు కూడా అందరికీ ఏం చెప్తున్నాను, లాస్ట్ చాలా కాలం నుంచి యూరియా మీద డిపెండెన్సీ ఎక్కువ ఇప్పుడు అయింది. మనకి చాలా ఎక్కువ మంది యూరియా వాడటం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది, మీరు ఒక బ్యాగ్ యూరియా తీసుకొని ఒక బ్యాగ్ నేను యూరియా కూడా తీసుకుంటే బాగుంటుంది, ఇది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ
ఇది ఒక అలవాటు అయిపోయింది. సో మనం గ్రాడ్యువల్గా రైతులకి ఎడ్యుకేట్ చేసి గ్రాడ్యువల్గా తగ్గించేయాలి. సో ఈ 2 కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్యాడీ ఏరియా ఎక్కువ ఉంది. సో ఇది ఒక పాయింట్. రెండోది ఫోడర్ కోసం కూడా రైతులకి అవసరం. ఫోడర్ కూడా రైతులకి యూరియా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా మనం ఇస్తాము. జిల్లాలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర 2000 మెట్రిక్ టన్ స్టాక్ ఉంది. సుమారుగా 2 నెలల వరకు ఇంకా స్టాక్ ఉంది. ఇంకా ఒక 1000 మెట్రిక్ టన్ స్టాక్ రేపు మనకి వస్తుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కాన్స్టిట్యున్సీలో ఇది వచ్చే వారం ఇస్తాం, మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత ఇస్తాం, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ తర్వాత కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఖరీఫ్లో ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు, మళ్ళీ రబీలో కొంతమంది వేస్తారు. సో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి ఒక నంబర్స్ మాట్లాడితే, అంటే సపోజ్ నేను లాస్ట్ ఇయర్ మాట్లాడితే, లాస్ట్ ఇయర్ ఈ సమయానికి 45,000 మెట్రిక్ టన్ సోయింగ్ జరిగింది. ఈసారి సోయింగ్ ఎంత జరిగింది? ఒక 15,000 మెట్రిక్ టన్ మాత్రమే. 21,000 హెక్టేర్. గతంలో 45,000 హెక్టర్స్ ఉంటే ఈ సంవత్సరం 21,000 హెక్టేర్, అంటే 50% సోయింగ్ జరిగింది. కానీ యూరియా సేల్ చూస్తే గతంలో ఈ సమయానికి ఒక 15,000 మెట్రిక్ టన్ ఉంటే ఇప్పటి వరకు సుమారుగా 13,000 మెట్రిక్ టన్ మనం అమ్మడం జరిగింది. సో కొంతమంది చెప్తుంటారు దట్ యూరియా అవైలబిలిటీ కాదు అలా చెప్తుంటారు. మనం ఏం చెప్తున్నాము, ఎంత అవసరం, ఎంత రిక్వైర్మెంట్, సోయింగ్ బట్టి ఇస్తున్నాము. సోయింగ్ ఉంటేనే రైతులకి బేసిక్లీ ఇస్తున్నాము. కానీ స్టిల్ కొన్ని ఇబ్బంది రైతులకి ఉన్నప్పుడు కూడా మనం నిన్నటి నుంచి అది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ వచ్చే 20 రోజుల్లోనే మొత్తం ఏమేమి రైతులు కావాలి అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ నిజము మాట్లాడితే ఈసారి సోయింగ్ తక్కువ జరిగింది. సో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఎక్కువ మనం యూరియా వాడుతున్నాం. గోదావరి జిల్లాలో కానీ రాయలసీమ చిత్తూరు జిల్లాలో కూడా మాట్లాడితే చాలా ఎక్కువ యూరియా వాడుతున్నాము. సో యూరియా మీద రేషనలైజేషన్ చేయాలి, యూరియా డైవర్జన్ చూసుకోవాలి. యూరియా ద్వారా హెల్త్ ఎఫెక్ట్ వస్తున్నాయి, క్యాన్సర్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, మీరు అది చూసుకోవాలి. సో అందరికీ తెలుసు, ఒక్కసారి యూరియా 100% మనం తగ్గించలేము, ఉపయోగం టైం పడుతుంది. సో ఈ అన్ని ఎస్పెక్ట్ చూసుకొని ప్రాపర్గా రేషనలైజ్ చేసి అందరికీ యూరియా ఇస్తున్నాము. అండ్ నిన్న ఈరోజు చూస్తే 15,000 మంది కవర్ చేయడం జరిగింది. సో మిగతా కొంతమంది ఈ యూరియా రాలేదు వాళ్ళు చెప్తున్నారు, ఇది రేపు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆర్ఎస్కేలో కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఎంతమందికి ఏమేమి అవసరమో నోట్ డౌన్ చేసేసి వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇస్తున్నాము. సో దట్ మిస్యూజ్ కూడా అవ్వకూడదు. కొంతమంది ఏం అడుగుతారు, నాకు 4 బ్యాగ్ ఇవ్వండి, నాకు 5 బ్యాగ్ ఇవ్వండి, అటువంటి మనం అలౌ చేయట్లేదు. సో ఇది కూడా ఒక ప్రణాళి వాడి అందరితోటి చిన్న రైతులకి బేసిక్లీ ముందు ప్రయారిటీ ఇచ్చి చేయడం జరుగుతుంది. సో ఇబ్బంది లేకుండా వచ్చే వారం కూడా ఇవ్వడం జరుగుతుంది, మరి 20 రోజుల తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పేడీ రైట్స్ కానీ మరియు ఫోడర్ సంబంధించి ఏమేమి అవసరం ఉంటే ఫుల్ఫిల్ చేస్తాం. సరే, స్వర్ణాంధ్ర 2047 అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్, జిల్లాలో అమలవుతున్న జలజీవన్ మిషన్, అమృత్ 1.0, విద్య, వైద్య, ఉపాధి హామీ శాఖలకు సంబంధించి పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, డిఆర్ఓ నరసింహులు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ జలజీవన్, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలను నేడు సమీక్షించుకోవడం జరుగుతోందని తెలిపారు. విద్య, వైద్యం, పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వ్యవసాయం, ఉపాధి హామీ అంశాల అమలుపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
స్వర్ణాంధ్ర 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. మొదటి సమావేశానికి నేడు జరుగుతున్న సమావేశానికి పోల్చుకుంటే ముఖ్యమంత్రి సంకల్పించిన మేరకు నేడు ప్రగతి పథంలో నడుస్తోందని 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను సాధించామని అన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పనిచేద్దామని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన 15 నెలల్లోనే 2019-24 మధ్య నాటి ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం సవాళ్లను అధిగమించి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఆనవాళ్లను చెరిపివేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను సూపర్ డూపర్ హిట్ చేసిందన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో విద్య మరియు వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలతో జిల్లాలో నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ బడుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, పీఎం పోషణ్ ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడం వంటి కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్, 102, 104, 108 సేవలు, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, సేవలపైన సమీక్ష, జలజీవన్ మిషన్, అమృత్ 1.0 మరియు 2.0 అమలు, గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులతో పునః సమీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిఆర్ఓ నరసింహులు, డిఎం&హెచ్ఓ బాలకృష్ణ నాయక్, జడ్పీ సిఇఓ సిపిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా విద్య, వైద్యము, త్రాగునీరుకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము సంబంధించినటువంటి ప్రాయోజిత పథకాలు అమలు తీరు, ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తిరుపతి జిల్లాలో ఈ రంగాల్లో గడిచిన 15 నెలలుగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకి సేవ అందించడం ద్వారా ముందుకు వెళ్తున్నా. అందులో ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఏమన్నా ఉన్నాయంటే వాటికి సంబంధించినటువంటి అంశాలని జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు, అలాగే జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారు, అదేవిధంగా కమిషనర్ మౌర్య గారు, మెడికల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీహరి గారు, అదేవిధంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహ యాదవ్ గారు, వాటితో పాటు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ గారు, సిపిఓ గారు, ఇతర ముఖ్య అధికారులు హాజరు కావటం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా వృద్ధి సాధించాలి అనేటటువంటి సంకల్పం వారిది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా 2047 నాటికి తీర్చిదిద్ది భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ధ్యేయము. గత 15 నెలలుగా ముఖ్యంగా 2019-24 మధ్య జరిగినటువంటి ఆర్థిక విధ్వంసకరమైనటువంటి పాలన వ్యవస్థలు ఏవైతే నిర్వీర్యమైపోయినాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని బాగు చేసుకుంటూ ఆ సవాళ్ళని అధిగమిస్తూ వ్యవస్థలు ఏవైతే నిర్వీర్యమయ్యాయో వాటన్నిటినీ కూడా సక్రమైనటువంటి పద్ధతిలో పనిచేసేటటువంటి విధంగా వాటిని మొత్తాన్ని కూడా తయారు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏదైతే ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చారో ఆ హామీలని మొత్తాన్ని కూడా తీర్చే విధంగా, ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు నిలబెట్టుకునేటటువంటి విధంగా పాలన సాగింది. సూపర్ 6 సూపర్ డూపర్ హిట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ సారథ్యంలో ప్రజలకి సేవ చేయాలి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పాలన సాగుతూ ఉంది. ముఖ్యంగా
ఈ యొక్క తిరుపతి పార్లమెంట్ పరిధి, తిరుపతి జిల్లాలో విద్య అలాగే వైద్య రంగాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించేటటువంటి విధంగా నాణ్యమైనటువంటి మానవ వనరులుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని అభివృద్ధి చేయాలి, యువకుల్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తూ ఉంది. 11 జనవరి 2025న నేను మొదటిసారిగా జిల్లాకి సమీక్ష చేయడానికి రావడం జరిగింది. ఆ రోజున పిఎం ఆవాస్ యోజన, పిఎం విశ్వకర్మ, ఉపాధి హామీ, గ్రామీణ సడక్ యోజన, పిఎం సూర్యఘర్, పిఎం స్వానిధి, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే పేదలకి గరీబ్ కళ్యాణ అన్న యోజన, ఇటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా నాడు సమీక్ష చేయడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. ఈసారి అత్యంత ప్రాధాన్యతగా విద్య వైద్య రంగాన్ని సమీక్ష చేయడానికి తీసుకుంటూ, అలాగే గతంలో చేసినటువంటి సమీక్ష తాలూకు ఈ పురోగతి ఏ విధంగా ఉంది, వాస్తవంగా చెప్పింది అర్థం చేసుకొని పనిచేస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్, అమృత్కి సంబంధించినటువంటి పథకాల మీద కూడా పునఃసమీక్ష జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఆ రోజు గత సమీక్షలో ఏమైతే డైరెక్షన్స్ ఇచ్చామో వాటిని ఎంతవరకు నెరవేర్చగలిగారు అనేటటువంటి అంశంలో, ఏ విధంగా ముందుకెళ్తున్నారనేటటువంటి విషయంలో పునఃసమీక్ష కూడా చేయటం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమగ్ర శిక్ష అభియానికి సంబంధించి ఉన్నటువంటి కార్యాచరణ ఏ విధంగా నడుస్తుంది, పిఎం శ్రీ స్కూల్స్కి సంబంధించినటువంటి బడుల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాలో కార్యాచరణ జరుగుతూ ఉంది అనేటటువంటిది, అలాగే తల్లి పిల్లలకు ఇద్దరికి కూడా 6 సంవత్సరాలు వచ్చేటటువంటి పిల్లవారి వరకు గర్భిణీ స్త్రీకి పిఎం పోషణ్ ద్వారా ఏ విధమైనటువంటి పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఇక్కడ జరుగుతూ ఉంది అనేటటువంటి అంశాలు. వీటితో పాటు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనముకి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ ఎలా ఉన్నారు, వారికి ఏ విధంగా అందుతూ ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవద ఆయుష్మాన్ భారత్కి సంబంధించి, అలాగే 104, 108 వాహనాలకి సంబంధించి, 102 వాహనాలకి సంబంధించి ఏ విధమైనటువంటి సేవలు ప్రజలకి అందుతూ ఉన్నాయి, వాటిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటిది నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద సమీక్ష చేయటం జరిగింది. ముఖ్యంగా విద్యకి సంబంధించి దాదాపు ఇక్కడ ఇచ్చినటువంటి డాటా ప్రకారము 1,26,000 మంది పిల్లలు, 57,458 మంది ప్రాథమిక విద్య, అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి 1,029 మంది, హై స్కూల్స్కి సంబంధించి 67,975 మంది, మొత్తం కూడా 1,26,462 మంది విద్యార్థులకి మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం కూడా వారికి ఇక్కడ అందేటటువంటి పరిస్థితి. అలాగే 12 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఈ యొక్క జిల్లాలో వారి యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది ఆ దేవదేవుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన కోర్కెళ్లను తీర్చే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొనియాడారు. గత ఏడాది యూనివర్సిటీ రావాలని కోరుకున్నానని, ఆ భగవంతుని ఆశీర్వాదంతో వచ్చిందని తెలిపారు. తాను ఒక్కడనే దేశంలో మొదటిసారి 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి నడుపుతున్నట్లు చెప్పారు. తాను కోరుకోకుండానే ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలను చేశారని అన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నట్లు చెప్పారు. 10 సంవత్సరాలు దేశంలో చరిత్ర సృష్టించిన నాయకుడని, ఆదర్శవంతంగా తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. ఇవాళ తెలంగాణలో అభివృద్ధి లేదని, ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు, దేశంలో ప్రధానమంత్రి మోదీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా, ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి
నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాడు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కడిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసాడు. భగవంతుడు మినిస్టర్ కూడా చేసేసాడు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు. కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు ఆ అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో. అట్లా చేసి కాకపోతే మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు, 9 లక్షల ఉద్యోగాలు తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చారు. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగం. రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతున్నారు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది. ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి వారిని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి హైదరాబాద్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సమేతంగా వచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆయన 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీ మృత్యుంజయ స్వామి వారి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి
సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వాదాలు ముందుకు పోవాలని కోరుకుంటాను. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. యూరియా కొరతపై తిరుపతిలో వైసీపీ నాయకులు కదం దొక్కారు. రైతులకు అవసరమైన యూరియాను తక్షణం ప్రభుత్వం అందించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించాలని తిరుపతి ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. యూరియా బ్లాక్ మార్కెట్ ద్వారా 300 కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. రైతుల సమస్యలు, యూరియా కొరతపై ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తే తాము ప్రభుత్వానికి సహకరిస్తామని వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. రైతులకు యూరియా కొరత ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు, మీడియా ఎప్పటికప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎందుకో ఇవి ఎక్కలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రైవేటు దుకాణాల వద్దన రైతులు నిలబడినటువంటి తీరును బఫేలో నిలబడినటువంటి దానికి పోల్చుతూ ఉపమానం చెప్పడం చాలా హేయమైనటువంటి చర్య. ఆయనకు ఏమాత్రం కూడా ఆ పదవిలో కొనసాగేటటువంటి అర్హత లేదు. చాలా స్పష్టంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఊరికే ఉండిపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తే పిఎస్సీలకు చేరాల్సినటువంటి 50% యూరియా సప్లైనంతా కూడా దారి మళ్లించి ప్రైవేటు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొరతను సృష్టించి 267 రూపాయలకు అందాల్సినటువంటి యూరియా బ్యాగును కాస్త 600 రూపాయలకు అందేటట్టుగా బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించి బ్లాక్లో అమ్ముకుంటూ దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల స్కామ్కి కూటమి పార్టీ నాయకులు పాల్పడినట్టుగా రైతులు భావిస్తున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని, రైతులకు యూరియాని అందజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల దగ్గర ఒక ర్యాలీని చేపట్టి ఆర్డీఓలకు వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గిట్టుబాటు ధరలకు సంబంధించి ధరల వ్యవస్థీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఎప్పటికప్పుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. కోవిడ్ లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు కూడా చీనీ రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతే మొత్తం ఆ పంటనంతా కూడా ప్రత్యేక రైళ్ల ద్వారా బయటికి పంపించి రైతులను ఆదుకునేటటువంటి ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. ఇప్పుడు ఈ ధరల వ్యవస్థీకరణ నిధిని పూర్తిగా నీరుగార్చేశారు. పిఎస్సీలు, ఆర్బీకేలు పని చేయకుండా పోయినాయి. గతంలో ప్రభుత్వానికి ఎంతో ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగస్తుల్ని వాడుకునేటటువంటి పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టడం లేదు. గిట్టుబాటు ధరలు అయితే పూర్తిగా పతనమైపోయినాయి. మినుమ, కందులు, వరి, జొన్నలు, రాగులు, సజ్జలు
ఉల్లి వీటన్నిటికీ ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలను ఇప్పటికన్నా తలకెక్కించుకొని ప్రభుత్వం స్పందిస్తే ప్రతిపక్ష పార్టీగా మీకు మేము సహకరిస్తాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులను మేము ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యూరియా కొరత మీద సోషల్ మీడియాలో మాట్లాడినా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైనా చెప్పినా కూడా వాళ్ళ పైన కేసులు పెట్టండి అని ముఖ్యమంత్రి గారే మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఇప్పటికన్నా రైతులకు అండగా మీరు నిలబడాలని, యూరియాని సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెట్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే పోలీసులు ప్రతిపక్షానికి సహకరించాలనుకున్నా పోలీసుల మీద పెద్ద స్థాయిలో ఒత్తిడి చేసి ప్రభుత్వం ఇట్లాంటి పనులకు పాల్పడుతుంది. వాళ్ళను పోలీసుల్ని నిందించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ప్రజాస్వామికబద్ధంగా నాయకులకు సహకరిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల దుర్మార్గంగా ప్రతిపక్ష గొంతును అణచేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో జవాబు చెప్పి తీరాల్సినటువంటి రోజులు ఏర్పడతాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఒక చిత్ర రూపంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వినూత్నమైనటువంటి పద్ధతిలో తెలియజెప్పాం. దాని పట్ల మంచి రెస్పాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు జనబాహుల్యంలోకి చొచ్చుకుపోయేటటువంటి ప్రయత్నం చేయడంలో సఫలమయ్యామని అనుకుంటున్నాను. ఏదైతే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు ధరణ సుమారు కొన్ని వేల మంది జనాలు ఇక్కడికి వచ్చి వాళ్ళు పడుతున్నటువంటి బాధలను, వాళ్ళు పల్లెల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఏ విధంగా అయితే యూరియా కొరత ఈరోజు పల్లెల్లో కనపడుతుందో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందర వచ్చినటువంటి రైతులను అడిగితే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఒక రైతుని ఈ రోజున కనీసం మర్యాద ఇవ్వకుండా ఏదో అన్న చెప్పినట్టు ఒక బఫేలో ఒక భోజనానికి వచ్చిన విధంగా నిలబడుతున్నారనేసి మన అగ్రికల్చర్ మినిస్టర్ అనడం చాలా బాధాకరం. ఎందుకంటే గత 3 నెలల క్రితం మన చిత్తూరు జిల్లాలోనే మన మామిడి రైతులకి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా ఏ విధంగా మామిడి రైతులు ఇబ్బంది పడినారో మనంతా చూసినాం. ప్రతి ఒక్క నెలకి ఏదో ఒక విధంగా ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇలాంటి రైతులకి మళ్ళీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బలోపేతంగా ఇలాంటి చర్యలు ఉంటాయని కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. మేము రైతుల తరఫున, ప్రజల తరఫున, అన్ని రకాల తరఫున ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా రైతుల్ని మీరు ఆదుకోవాలి. యూరియాని ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు చేర్చే విధంగా చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత విమెన్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం దొక్కాయి. గంగినేని చెరువు వద్ద నుండి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ఊరేగింపుగా వచ్చి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగిస్తోందని పదే పదే చెబుతున్న చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రైతులకు అందించాల్సిన యూరియాను అందించకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. పంటలకు ఎక్కువగా వాడరాదని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం చూస్తుంటే రైతులను ఎలా మోసం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధర పేరుతో రైతులను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనని తెలిపారు. ఇప్పటి వరకు మామిడికి మద్దతు ధరను అందించలేదని తెలిపారు. యూరియాను అందించకుండా రైతులను నిలువు దోపిడీ చేయడం చూస్తూ ఉంటే బాధాకరంగా ఉందన్నారు. త్వరలోనే రైతులు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఉప మేయర్ చంద్రశేఖర్, పూతలపట్టు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి, మొదలయార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, అంజలి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్లో మేనిఫెస్టోని ఒకటి పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఏమని పెట్టారంటే రైతుల కోసమే మా ప్రభుత్వం ఉంది, ఈ తూరి మళ్ళీ నేను మారినాను, రైతుల కోసం నేను మేనిఫెస్టో పెడుతున్నాను, మీ అప్పులు మొత్తం పూర్తి చేస్తున్నాను మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం. ఒంటరిగా వచ్చి గెలిచింటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి వాళ్ళు ఏమేమి డెసిషన్ తీసుకుంటారు. అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్నాడా, లోకేష్ గారు డెసిషన్ తీసుకుంటున్నాడా, పవన్ కళ్యాణ్ డెసిషన్ తీసుకుంటున్నాడో మాకు అర్థం కాల. ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించండి. దయించి రైతులంటే ఏమిటి, రైతులకి ఎలాంటి ఇన్కమ్ రాలా, రైతులకి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు. మిర్చి రైతులకి ఈ రాత్రి చూపించారు. ఆ మిర్చి రైతుల యొక్క బాధ ఇంత అంత కాదు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోతే అక్కడ కేసు, మళ్ళీ మీకందరికి పొగాకు పైన ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కదా. ఈరోజు బంగారుపాలెంలో అక్కడ మామిడి రైతులు మన జిల్లాలో ఎక్కువగా మామిడి పంట పడుతుంది కాబట్టి మామిడి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మీకందరికి కూడా తెలుసు. ఎందుకో రైతులు కూడా కొంతమంది మేము అందరూ కూడా రైతులు చంద్రబాబు నాయుడుకి ఓటేసినాము, ఆయన మాకు చేస్తాడని 1 సంవత్సరం వరకు మేము చూసాము, మళ్ళీ మా మునుపటి అంటే ఇంతకుముందు ఉండే గుణాలు మళ్ళీ మారలేదు అని వాళ్ళు ఎంత నష్టపోయినా చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నారంటే కేసులకి, దౌర్జన్యాలకి, వీటికి భయపడుతున్నారు. ఈరోజు రైతులంతా ఎందుకు వచ్చినాము ఇక్కడికి, కేవలం యూరియా. ఒక ఆయన అచ్చెన్నాయుడు గారు ఈ పొద్దు స్టేట్మెంట్ చూస్తుంటే ఆశ్చర్యమైంది. యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యం పోతుంది. ఏందో మాకు అర్థమే కదా. రైతులకి యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, దాన్ని బ్లాక్లో అమ్ముకుంటే రైతులకంతా ఆరోగ్యం వస్తుంది, పైరు బాగుపడుతుందా మీరు చెప్పండి. ఒక బాధ్యత కలిగినటువంటి అచ్చెన్నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము పీస్ఫుల్గా వస్తున్నాము. 30 యాక్ట్ ఇంకా దీనిపైన ఏం కేసులు పెడతారు. ప్రతి కేసులో ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, 17 నెలలకు 16 నెలలుగా చూస్తూ ఉన్నాను. ఏ కేసు పెట్టినా మమ్మల్ని బలి చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మమ్మల్ని లోపల పెట్టి, అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పైన ఒకటి ఆయుధం ఏమంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని లోపల పెడుతున్నారు. కనీసం 3 రోజులను లోపల ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో మీ ద్వారా మీరైనా అంతే. ఇక్కడ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి, కమ్యూనిటీ అని లేకుండా అందరూ ఇతరు చంద్రబాబు వస్తే మాకు బ్రహ్మాండం చేస్తారు. విశ్వసనీయత అనేది మామూలుగా రాజకీయ నాయకులకు విశ్వసత లేదంటున్నారు. ఇన్ని పథకాలు వేసినా కానీ మరి ప్రజలు ఎందుకు ఈ విధంగా పోగొట్టుకున్నారో అర్థం కాల. అన్నిటికైనా కూడా విద్య, మనకు మీకంత హెల్త్కి సంబంధించిన డెసిషన్ చాలా ఘోరంగా ఉంది. కనీసం పేదవాడు కార్పొరేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్కి డబ్బులు కట్టి సీటు తెచ్చుకోలేరు. అటువంటి కాలేజీలను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. పెద్ద మేధావులంతా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మేధావులు ఎడ్యుకేషన్ అమ్మొద్దండి, పేదవాళ్ళ కోసం ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, మైనార్టీలే కదా, పేదవాళ్ళందరూ కూడా డబ్బు ఇచ్చి కొనుక్కోలేరు, విద్యను కొనే కార్యక్రమాలు చేయొద్దని పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్తున్నారు. దాన్ని కూడా తీసుకోండి. మీకు లాస్ట్లో ఒకటి చెప్తున్నాను, నా మైండ్ మీకు బాగా తెలుసు. నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసా, సమితి అధ్యక్షుడిగా పనిచేసినాను. దయచేసి మీరు వేరే రకంగా, అంటే కొంతమంది కేవలం ఏదో సపోర్ట్గా మాట్లాడేది కాదు. మా నియోజకవర్గం పొద్దు పేపర్లో వస్తూ ఉండేది, ఒక అడవి లేదు, ఎవరో శ్రావణ్ అంట, తమిళనాడు అంట,
ఎస్ఐ అక్కడుండే ఎస్ఐని ఎంఆర్ఓని బెదిరించి మూటా ముళ్ళు కట్టుకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ ఒక్క అడిగినా బాగుండే ఉన్నాడు. పిల్లికి బిచ్చం పెట్టలేడని ఎవరో ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇటువంటి దోపిడీ చేస్తే పిల్లికి కాదు సింహానికి కూడా మనం బిచ్చం పెట్టచ్చు. సర్వీస్ చేసేదానికి రావాలి కానీ కొండలు లేదు. మరి పాల సముద్రంలో అట్నే ఉడికిపోతున్నారు. కలెక్టర్కి నిన్నైతే ట్రిప్పర్లతో కూడా పాల సముద్రంలో ఇచ్చినారు. కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను మాట్లాడుతాను పొండి అంటారు. మరి ఎస్పీ గారు అయితే నేను ఉండాను మీకు భయం లేదంటారు. ఈ దోపిడీని అరిగట్టేది ఎవరో చంద్రబాబు నాయుడుకి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మా పైన ఎన్ని ఎంక్వైరీలను పెట్టండి, ఎంతమంది అరెస్ట్ చేయండి. దయచేసి రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ లో ఉండే ఈ పాల సముద్ర పైన ఎస్ఆర్ పవన్ దగ్గర ఈ ట్రాక్టర్లు, ఈ ట్రిప్పర్లు, ఈ మట్టి ఇసుక తోలుతుంటారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి నిలదీయండి, నిజానిజాలు బయట పెట్టండి. ప్రజల కోసం పనిచేయాల్సిందిగా నేను గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు వచ్చి ఈ రోజు ఇంత అనుభవిస్తున్నారు. వాళ్ళ యొక్క దౌర్జన్యాలు అవినీతి వల్ల ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు. మునుపెప్పుడు లేని విధంగా రైతులకి ప్రాపర్ ఎరువులు కూడా ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అదే కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి కూడా మేము భరోసాగా ఉంటాము మామిడికాయ రైతులకి అని చెప్పి మన జగనన్న వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు. కానీ అది ఇంతవరకు ఎవరు నెరవేర్చలేదు. వీళ్ళకి ఎంతసేపు అయినా దౌర్జన్యాలు, దోపిళ్లు, అరాచకాలు, వీళ్ళ యొక్క స్వార్థం కోసము పేద రైతులను శాతం వాళ్ళు వదలడం లేదు. అదేలాగా మనమందరం చూసినట్లయితే రైతు ఆపద్బాంధవుడైన రాజన్న గారి బిడ్డ అయిన జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి అన్న ముందుగా నిలబడి ఆర్బీకే ద్వారా రైతు భరోసా కేంద్రాలలో అన్న ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఎంతెంత ఎరువులు కావాలో అని ప్రాపర్ గా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ల్యాండ్ ఉండి ప్రాపర్ సప్లై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అన్నా కూడా వీళ్ళ యొక్క అవినీతి అరాచకాల వల్ల రైతులకి ఏమాత్రం అందకుండా వాళ్ళనందరినీ మోసం చేస్తున్నారు. ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రైతుల కన్నా మీరు ఆదరించండి. విద్యకి ఎట్లా మీరు ఆదరించలేదు, చదువుకునే పిల్లలకి మీరు అన్యాయం చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజెస్ చేస్తున్నారు, ప్రతి చోట అన్యాయమే చేస్తున్నారు. అదేలాగా రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు. మనం ఈ రోజు తిండి తింటున్నామంటే దానికి కారణం ఒక రైతు. ఆ రైతు పడే కష్టాన్ని మనసులో పెట్టుకొని రైతులకి సపోర్ట్ గా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఎరువులు సప్లై చేయమని మేమందరం మా తరపున గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాము. అన్ని వర్గాల కంటే రైతాంగం విపరీతమైన నష్టాల్లో ఉంది. కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ గాని ఏ పంటకు గాని గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్లిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేవిధంగా మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈరోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా పొగాకు రైతులు, అదేవిధంగా కోకో రైతులు, అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పార్టీకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు. ఇట్లా అనేక విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్ లో పచ్చమొగ్గులు తరలించుకొని పోయి బ్లాక్ లో విక్రయిస్తా ఉంటే ఈ రోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చున్న పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఈ యూరియా బ్లాక్ లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం. రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ నెల సెప్టెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు టీటీడీ సౌజన్యంతో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్ వేదికపై రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కళోత్సవాల గోడపత్రికలను మంగళవారం తిరుపతి గాంధీ రోడ్డులోని భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యాలయంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కళోత్సవాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది కళాకారులు పాల్గొననున్నారు. పలువురు సీనియర్ కళాకారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. నగర ప్రజలు ఈ రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ కళోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కారణాంతం మురళీకృష్ణ, పురోహితుడు సురేషస్వామి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకుల సుబ్రహ్మణ్యం గారు ఇది స్టార్ట్ చేశారు 1990లో. అప్పటి నుంచి దీనిలో దిగ్విజయంగా ప్రతి సంవత్సరము చేస్తున్నారు. మహతిలో ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పటికీ అవుతూ ఉండాలని సంతోషంగా మేము కూడా చెప్పుకుంటున్నాము. 12th 13th అప్పుడు అవుతుంది ప్రోగ్రాము. అందరూ వచ్చేయాలి, దీనికి అందరూ వచ్చి ఆదరించాలా ఇటువంటి ప్రోగ్రామ్స్ని. రంగస్థలి 1990లో ఆనాటి తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీయుతులు స్వర్గీయ ఆకుల సుబ్రహ్మణ్యం గారు దీన్ని స్థాపించారు. వారే 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహణకంత కూడా ఖర్చులతో కూడినటువంటిది ఆయనే భరించి దాన్ని నిర్వహించేవారు. అది ఇప్పుడు 35వ సంవత్సరం అయింది. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ వారి కుమారులైనటువంటి శ్రీయుతులు ఆకుల సతీష్ కుమార్ గారు ఆవిష్కరించారు. మా చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో శ్రమపడి ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ శాస్త్రీయ జానపద నృత్య కళోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రేక్షక ఆదరణ పొందాడు. అదే కాకుండా మేము ప్రతి శనివారం కూడా నగర సంకీర్తనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భజన కళారూపాలతో ప్రతి శనివారం నగర వీధుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. ఏమంటే కృష్ణదేవరాయలు ఆ రోజుల్లో స్వామివారికి ఎన్నో బంగారు ఆభరణాలు ఇచ్చి ఆయన భక్తిని చాటుకున్నారు. ఆయన పేరుతో ప్రతి ఏటా మేము ఈ మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 12, 13, 14 సెప్టెంబర్ మాసంలో జరుగుతున్నాయి. అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి రాత్రి 9:00 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో దూరం నుంచి శ్రమపడి ఈ బాలబాలికలు ఈ నృత్య కళోత్సవాలు పాల్గొంటున్నారు. నగరవాసులంతా వచ్చి ఈ కార్యక్రమాలను తిలకించి ఈ బాలబాలికలను ఆశీర్వదిస్తారని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. తిరుపతి గాంధీ రోడ్లోని శ్రీ హతీరాం బావాజీ మఠంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు ఎం దారు నాయక్ హతీరాం బావాజీ మఠం గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విశాఖ జిల్లా సింహాచలంలో ఒక గోడ కూలి దాదాపు 4-5 చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరగకుండా కూడా చూడాలి, అది కాపాడాలి, ప్లస్ ఇది కూడా కాపాడాలి. అదే కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులు మేము చెప్పేది ఏంటంటే, మేము తెలుసుకునేది అంటే ఈ ఆతిరామ సంబంధించిన భూములు అయితేనేది కొంతమంది ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఎవరు ఎంత నాయకుడైనా కానీ దానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా ఉంది, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంది. ఎవరో ఆ ముసుగులో వచ్చి కొంతమంది నేను తప్పుడు పనులు చేస్తే మాత్రం ఎవరు సహించరు. అది పద్ధతి కాదు. ఎందుకంటే సాంప్రదాయ ధాన్యాల భూమి అవి. దానికి కొంతమంది పదే పెట్టుకొని అదేవిధంగా రాజకీయ పార్టీ ముసుగులో అట్లా దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేయటం కూడా పద్ధతి కాదు. దీనికి గతంలో రియల్ ఎస్టేట్ లాగా చేసి అమ్మారు. మేము కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం గతంలో, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదనే ఉద్దేశంతోనే. ఆ నాయకులు ఇవాళ చలామణి అవుతున్నారు. ఆ విషయాలు కూడా మేము కమిషనర్ గారి దృష్టికి చెప్పడం జరిగింది. ఇంక మీదట మేము తెలియజేస్తాం. ఈ విషయాన్ని మీద 1 నెల రోజుల్లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళి 1992 సంవత్సరంలో లచ్చిరామ్ నాయక్ని ఈ ఆతిరామ్ ట్రస్ట్కి చైర్మన్గా పెట్టడం జరిగింది. ట్రస్ట్ని చైర్మన్ పెట్టి ఆ భూములను కాపాడటం కోసం అయితేనేది, వాళ్ళ ఆస్తుల పరంగా ఏదైనా కానీ మనోభావాలు దెబ్బతినకుండా ఆయనకు చైర్మన్. అదే పరిస్థితి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు అనుకూలంగానే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ దృష్టి ఏర్పడి దానికి పరిరక్షణ. ఎందుకంటే ఎవరైనా కానీ రాజకీయ నాయకులు ఇప్పటికే చాలామంది దోచుకున్నారు. ఆ విషయాలు నాకంటే మీకు అందరికీ తెలుసు. కాకపోతే ఇలా జరగకుండా దాన్ని పరిరక్షించడానికి దాదాపు ఐఏఎస్ అధికారి దీనికి స్పెషల్ కలెక్టర్ పెట్టి, ల్యాండ్స్ రెవెన్యూ పరంగా స్పెషల్ కలెక్టర్ పెట్టి దానికి రక్షించాలని ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది. ఇదివరకు కూడా ఆ తరహాలోనే చూస్తున్నారు సార్. జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉన్న వారిని ఇక్కడ నియమించాలో చూస్తాం. అదే చూసారే. మరి వీటికి సంబంధించిన వాడు తెలంగాణ ఉండొచ్చు, ఆంధ్ర ఉండొచ్చు, ఏరే రాష్ట్రాల్లోనే ఉండొచ్చు. ఒకటి పెట్టి 4-5 మెంబర్ని పెట్టి ఒక చైర్మన్ క్యాండిడేట్ కూడా చేయటం జరిగింది. ఈ విషయాలకు మేము
చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి రక్షించుకుంటాం. దేశవ్యాప్తంగా హతిరాజు మఠంకి సంబంధించి ఏ మఠానికి లేదు అంత ఖ్యాతి అంత మనకంటే వాస్తవం బాగా తెలుసు ఇక్కడ, ఎందుకు ఇక్కడ వాస్తవ్యులు కాబట్టి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇక్కడ హాతీరామ్ ట్రస్ట్ భూములు కానీ గతం ఎవరెవరు ఏం చేశారో తెలుసు. ఆ విషయాలను మొత్తం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ఖచ్చితంగా దాన్ని కాపాడడానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది జరగబోతుంది కూడా. ఒకటి ఇటీవల ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మొత్తం కూడా 10 జోన్లుగా డివైడ్ చేసి ఏది కూల్చాలి, ఏ భాగాన్ని కూల్చాలి, ఏ భాగాన్ని మళ్ళీ మనం రెట్రోఫిట్మెంట్ చేసుకునే అవకాశం ఉందనేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని అడ్డుకునింది కూడా కూటమి పార్టీ నాయకులే. ఏం లేదండి, ఎవరు పర్టికులర్గా చెప్పలేదు, ఎవరు ఒకళ్ళు XYZ కాదు, అడ్డుకోలేదు. పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ వచ్చారు, సుగుణం వచ్చారు, నరసింహ యాదవ్ వచ్చారు, అబ్జర్వేషన్ వచ్చారు కానీ అడ్డుకోలేరు. అంటే ఒకళ్ళిద్దరి గురించి ఆలోచించడం ఇది వ్యవస్థ అండి. ఇది వ్యవస్థ ఒకళ్ళిద్దరి గురించి ఆలోచించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాజాన్ని గురించి ఇవాళ నేను ఇక్కడ దాదాపు అమరావతి నుంచి ఇక్కడికి వచ్చానంటే దానికోసం ఏంటంటే ఇక్కడ రక్షించాలి, ఇక్కడ ఉద్దేశాన్ని న్యాయానికి మనం రక్షించాలి. ఇవాళ వ్యవస్థలో ఎంతమంది బాధపడుతున్నారు, ఆ సెంటిమెంట్ చూసి కొంతమంది ఆ ముసుగులో కొంతమంది వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా చేతనంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం, దీనికి మాది మేము రక్షించుకుంటాం. నా పేరు అమరు నాయక్ అండి, నేను తిరుపతిలో ఉంటాను. నేను స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత మా ఆచారం అంటే హతిరామ్ బావాజీ మఠము ద్వారా ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళు సిన్స్ బిగినింగ్ ఎప్పుడు హతిరామ్ బావాజీ మఠం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మా బంజారా కమ్యూనిటీ ఏంటంటే ఈ మఠాల్లో వచ్చి తీర్థయాత్రకు వచ్చిన వాళ్ళంతా మఠంలో నివసించి విశ్రాంతి తీసుకొని భోగబండార్ పెర్ఫామ్ చేసి ఆ తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత జపాలి ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడికి పోయేసి దర్శనాలు చేసుకొని ఊర్లకు పోయేసి పూజ నిర్వహించేవాళ్ళు. ఇది మా ఆచారం కంటిన్యూగా నడుస్తూ ఉంది. సో ప్రతిసారి ఏంటంటే మా వాళ్ళు నలుమూల నుంచి భారతదేశంలో 14 కోట్ల బంజారా కమ్యూనిటీ వాళ్ళు మాకు ఏకైక గురువు అంటే సేవలాల్ మహారాజ్ తర్వాత హతిరామ్ బావాజీ మాకు ఏకైక గురువుగా మేము ట్రీట్ చేస్తాము. వారి మఠంలోనే ఏంటంటే భోగబండారు చేస్తూ వచ్చాం. ఈ మధ్యకాలంలో ఏమైందంటే మాకు కూడాను కొంచెం ఆదరణ తగ్గింది. దీన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మేము కూడాను హతిరామ్ బావాజీ మఠ పరిరక్షణ సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేశాము. దాని డెవలప్మెంట్ కోసము మేము చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే మఠము యొక్క మా కల్చరల్ హెరిటేజ్ని కాపాడడము, రెండోది ఏంటంటే అన్యక్రాంత అయిన కొంతవరకు ప్రాపర్టీని కూడా కొంతవరకు ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎందుకంటే హతిరామ్ బావాజీ మా కమ్యూనిటీ చెందినవాడే కాబట్టి మాకు కూడా వెంకటస్వామి లో భక్తి క్రియేట్ చేసింది ఆయనే కాబట్టి ఆ రోజు నుంచి మేము కూడాను బాలాజీ అని పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ఈ ఆచారం కంటిన్యూ అవుతుంది. అది రోజు రోజుకి ఏంటంటే తగ్గే పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని ఉద్ధరించే ప్రాసెస్లో మేము ఉన్నాం. ఈ అన్యక్రాంత అయిన ప్రాపర్టీని కొంతవరకు బయటకు తీసి ఈ మఠం యొక్క ఇంట్రెస్ట్ దీన్ని కాపాడే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి దీన్ని ఇచ్చేస్తున్నాము, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మా పెద్దవాళ్ళు నలుమూల నుంచి కూడా వస్తున్నారు, వచ్చి దీని యొక్క పరిస్థితి చూస్తున్నాడు. ఈ మధ్య ఏంటంటే మనకు బిల్డింగ్ కూడా కూల్చేయాలనేసి నినాదం వచ్చింది. అది ఎంతవరకు కూల్చాలా, ఎందుకంటే ఇది మా కల్చరల్ హెరిటేజ్ మా మాన్యుమెంట్ని మళ్ళీ డ్యామేజ్ చేసే పరిస్థితిలో వస్తుందేమో. సో ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసి దీన్ని ఏమన్నా రెనోవేట్ చేయొచ్చా, ఎక్కడైనా బ్రేక్ అయినా అంటే డిలాపిడేటెడ్ కండిషన్లో ఉండేదాన్ని రీప్లేస్ చేసి ఏదైనా రెనోవేషన్ ఏమైనా చేయొచ్చేమో అనేసి మేము కూడాను వాటికి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేసి దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చూస్తున్నాం. ఈరోజు ముఖ్య గమనిక మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్టీసీఎల్ రావడం, దీన్ని పరిశీలన చేయడం చాలా సంతోషదాయకం. ఒకటి మాత్రం నిజం, ఈ హతిరామ్ మఠానికి బంజారా నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి మఠం భూములు ఎంత పెద్ద భూస్వామినా కబ్జా చేసింటే ప్రభుత్వం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూల్చేస్తున్నారు. అలాగా హతిరామ్ మఠం భూముల్లో ఎవరైనా సరే ఎంతటి నాయకుడైనా సరే ఆక్యుపై చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కూడా అమ్ముకున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయ్యారంటే ఓన్లీ మఠం భూములతోనే. అది ప్రత్యేకంగా తెలుసు అందరికీ. వాళ్ళు ఈరోజు ఏ పరిస్థితిలో ఉండాలని కూడా తెలుసు. కాబట్టి ఈ కమిటీ ద్వారా ప్రభుత్వము ఎస్టీ కమిటీ ఒకటి నిర్మాణం చేసి బంజారాలతో ఆ భూములన్నీ కూడా ఆక్యుపై చేసేట్టుగా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఫోర్స్గా ఇస్తే
అది ఎలాంటి బిల్డింగ్లైనా మేము హ్యాండ్ ఓవర్ చేసుకునేదానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నాయి బ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్ సిబ్యాల సుధాకర్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులతో కలిసి తెలియజేశారు. 2వ తేదీ ప్రమాణ స్వీకారం మా అధ్యక్షుడు జయకుమార్ గారు, ఉప్పలవాటి శివయ్య గారు కోశాధికారి, ప్రధాన కార్యదర్శి వచ్చేసి గల్లా దాము గారు ప్రమాణ చేశాము. అక్కడికి అందరికీ సమక్షంలో కూడా నియామక పత్రాలు ఇవ్వలేదని అందరికీ అడ్జస్ట్మెంట్ చేసే ప్రెస్ మీట్ ద్వారా మేము నియామక పత్రాలు ఇస్తున్నాం. దీనికి అనుగుణంగా కూడా మన సంఘముకు అందరూ కూడా కష్టపడే పని చేయాలి, ఒకే మాట మీదగా ఉండాలి, ఒకే నిర్ణయం తీసుకొని కూడా పెద్దలు కూడా సమక్షంలో మన సూర్యగాపల మనన్న గారు ఉన్నారు, ఈ పక్క వచ్చేసి కన్నిమల రామనారాయణ గారు ఉన్నారు. అందరి సమక్షం కూడా ఏ కార్యక్రమం కూడా చేయగలుగుతాం. అదేవిధంగా కూడా ఎక్కడ కూడా మనము నాయి బ్రాహ్మణుల హామీలు ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా చెయ్యాలి. అది మన అధ్యక్షులు గల్లా దాము, ఉప్పలపాటి శివయ్య వీళ్ళ ముగ్గురు సమక్షంలో కూడా తిరుపతి మొత్తం టౌన్ కూడా మన న్యాయ బ్రాహ్మణ సముదాయానికి అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెల్లూరులో మా నాయి బ్రాహ్మణ కులస్తులని కించపరిచి మా కులాన్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళను నాన్ బెయిల్ వారెంట్ చేయాలనేది వాళ్ళకు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దీనిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మన న్యాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఒక మాట మీదుగా ఒక ఏకదాటిగా ఉండాలి. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా మనం చేయాలి కాబట్టి కోరుకుంటున్నాం. మన న్యాయ బ్రాహ్మణులు ఎక్కడ కూడా స్టేట్ వైడ్లో కూడా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మనం అందరం ఒకే మాట మీదుగా ఉండి మనం అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ సంఘ సభ్యులకు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని సంఘాన్ని బలోపేతం చేయడం కొరకు మేము ముందుకెళ్తున్నాం. సంఘంలో కూడా అందరూ కూడా ఐక్యత కలిగి అందరూ కూడా హుషారుగా ఉన్న వారిని మేము ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో సంఘం ఇంకొను బలంతో మరి ఇంకా అక్కడ సేవా దృక్పథంతో నాయ బ్రాహ్మణులకు మేలు కొరకు మేము కష్టపడతామని కూడా ముందుకెళ్తామని కూడా మాటిస్తున్నాం. మరి అదేవిధంగా చూస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో 7వ తారీఖున 7 గంటలకు జరిగిన ఒక దాడి నిమిత్తం మేము స్పందించడం జరిగింది. అక్కడ మేము ఖండిస్తూ అక్కడున్న వాళ్ళకి మద్దతు తెలుపుతూ మాట్లాడడం జరిగింది. మీడియా పూర్వకంగా చెప్పుకునే విన్నపం ఏమంటే మాకు ఈ యొక్క రాజ్యాంగము మాకు ఈ కుల దూషణ చేసే వాళ్ళ మీద కొత్త యాక్ట్ ఒకటి మాకు ఇచ్చి ఉన్నారు. ఆ యాక్ట్తో పాటు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా ఏర్పాటు చేస్తే మాకు ఎంతో అది ధైర్యాన్ని మరి అలాంటి ఒక దుర్ఘటన జరగకుండా ఉండడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మేము రాష్ట్ర నాయకులకు ప్రజాపతులకు మేము వేడుకుంటున్నాం. త్వరగా మాకు ఈ ఒక యాక్ట్ని మాకు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. మరి ఇంకో విధంగా చూస్తున్నప్పుడు మా కుల వృత్తికి ఒక పేటెంట్ హక్కును కల్పించాలని అనేక దినాలుగా పెద్దలు ఇదివరకు ఉన్న పెద్దల కాడి నుంచి ఇప్పుడు కూడా మేము కోరుకునేది అదే, మాకు పేటెంట్ హక్కును కల్పించాలని. ఎందుకంటే వృత్తి ధర్మాన ఆర్టికల్ 19 ప్రకారం చూస్తున్నప్పుడు వాక్కు స్వాతంత్రం ఉంది, సంఘాన్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం ఉంది, మరి కుల వృత్తిపరంగా చూసినప్పుడు అనేక వృత్తులు చేసుకునే స్వాతంత్రం ఉంది నిజమే. కానీ దాంట్లో ఉన్న లోటు లొసుగులు తీసుకొని కుల వృత్తి అన్నది వ్యక్తిగతంగా వారు పుట్టుక నుంచి మరణం దాకా చేసే ఒక ధర్మ కార్యక్రమమైన ఒక సేవగా చూడవచ్చు మనం ఆ వృత్తి, న్యాయబ్రాహ్మణ వృత్తి. కాబట్టి దానికి పేటెంట్ కల్పిస్తే అది మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అది అందరూ చేయగలిగిన పని అయితే కాదు. మామూలుగా అయితే ట్యాక్సీలు కావచ్చు, కార్లు కావచ్చు, అందరూ నడుపుకోవచ్చు, అది ఒక వృత్తిగా తీసుకోవచ్చు. కానీ బై బర్త్ పుట్టుకతో మాకు వచ్చిన కుల వృత్తి, మా మూల పురుషులు న్యాయబ్రాహ్మణులు, మా వృత్తి వేదపరంగాను మరి శాస్త్రపరంగాను చూస్తున్నప్పుడు మనుధర్మశాస్త్ర ప్రకారం కావచ్చు, సాంప్రదాయ ప్రకారం కావచ్చు, మేము అన్నిటికీ పుట్టుక నుంచి మరణం దాకా మేము ఉండి చేసే సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నది. మనిషిని నూతనపరిచే కార్యం మా చేతుల్లో ఉంది. ఈ యొక్క విద్యని, ఈ యొక్క వృత్తిని, కుల వృత్తిని అందరూ చేయొచ్చు అంటే అది ఎంత మాత్రం సవినీయం కాదు. ఎందుకంటే అది ట్యాక్సీనో కారో కాదు అందరూ నడుపుకోవడానికి.
మా వృత్తి ధర్మము ఆ ధర్మానికి న్యాయం చేయమని మాకు పేటెంట్ హక్కు కల్పించమని మేము వేడుకుంటున్నాం. అని పోయిన 2వ తారీఖున మాకు ప్రమాణోత్సవ శ్రీకారము కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో ఆయన మాట ఇవ్వడం మాకెంతో సంతోషనీయంగా మేము ఆయన్ని అభినందిస్తున్నాం. మాకు నూతనంగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే ఈ విధంగా మేము కూడుకునే ఒక కార్యక్రమం కావచ్చు, మా ఒక శుభకార్యాలు కావచ్చు, మా మీటింగ్లు కావచ్చు ఎంతో చేసుకొని మేము సంతోషకరంగా నెమ్మదికరంగా ఉండే సందర్భము ఆ కమ్యూనిటీ హాల్ ద్వారా మాకు ఏర్పాటు అవుతుంది. కాబట్టి త్వరగా కూడా మాకు ఆ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు ప్రాంతం స్థలాన్ని కావచ్చు, ఆ కమ్యూనిటీ హాల్ని కావచ్చు మాకు ఏర్పాటు చేస్తే మేము కృతజ్ఞతాపూర్వకంగా విశ్వాసంగా మా నాయకులకి, మాకు మేలు చేసే నాయకులకి మేము ఎప్పుడు మర్చిపోము, మా జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం. ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని త్వరగా మాకు వీలైనంత త్వరగా ఈ సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తే మేము సంతోషిస్తాం. ఒకరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా చాలా విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈరోజు మాట్లాడితే గత ప్రమాణ స్వీకారోత్సవంలో మా సోదరులకి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు నియామక పత్రాలు ఇవ్వలేకపోయాం. అది మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ఈరోజు ఇవ్వాలని మా యొక్క సంఘ లీడర్స్ ఈరోజు దానిని ఫిక్స్ చేశారు. దీనికి చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే మీ యొక్క సమక్షంలో ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా నిన్న జరిగిన నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక ఇష్యూ ఏదంటే నాయి బ్రాహ్మణులపైన దాడి చాలా బాధాకరం. 3 ఆడవాళ్ళపైన 3 మగవాళ్ళపైన రాజకీయ కక్షలతో ఈరోజు మహిళలపై దాడి చేయడం జరిగింది. ఇదే విధంగా ఆ రోజు మనము మాట్లాడితే గత ప్రభుత్వం మనకి ఒక జీవో పాస్ చేసింది. నాయి బ్రాహ్మణులు కుల దూషించిన ఏ నాయి బ్రాహ్మణుల్ని మంగళి అని మాట్లాడినా ఏ విధమైన చట్టపరమైన యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ మనకి హక్కులు ఇచ్చింది. ఆ హక్కులని మనం ఉపయోగించుకొని దాడి చేసిన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వానికి కోరుకునే ఏమంటే ప్రతి ఒక్కరిపై మనము ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకున్నాం. మా తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం పైన అన్నగారు మాట్లాడిన విధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మేము తిరుపతి సంఘం ద్వారా కూడా వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారోత్సవాలు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తిరుపతి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ శేషసాయి ఆ సంస్థ సభ్యులతో కలిసి మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జేసీ ఆర్ శేషసాయి, జేసీ తిరుపతి ప్రెసిడెంట్. సో జేసీ ఆర్గనైజేషన్ అనేది ప్రతి సంవత్సరం జేసీ వీక్ అనేది సంబరాలు జరుపుకుంటుంది. ఇది మనకు 9వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ సో ప్రజలకి ఉపయోగపడేలాగా ట్రైనింగ్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సేవలు చేస్తూ ఉంటాము. సో ఇది ఈరోజు మొదటి రోజు సెప్టెంబర్ 9. సో ఈరోజు మనము జేసీ ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేస్తున్నాము. అదేవిధంగా మనము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి పెడుతున్నాము. అదేవిధంగా మనకు జేసీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న రీల్ అంటే జేసీ వాళ్ళ ఉపయోగాలు ఏంటి అనేసి మనకు ఒక చిన్న రీల్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2వ రోజు వచ్చేసరికి నాన్ జేసీస్కి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రౌడ్ టు బి ఏ జేసీ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఫిట్నెస్ ఛాలెంజ్ అనేది ఒకటి చేయడము, అదేవిధంగా హెల్త్ చెకప్ క్యాంప్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా 4వ రోజుకి వచ్చేసరికి బిజినెస్ నెట్వర్కింగ్ మీట్ అంటే మనకు తిరుపతిలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరినీ ఒక చోట పిలిచి అక్కడ ఒక చిన్న నెట్వర్కింగ్ మీట్ లాగా చేయడం అనేది జరుగుతుంది. ఇంకా 5వ రోజుకి వచ్చేసరికి నో అవర్ హ్యూమన్ డ్యూటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళకంతా అసలు మన హ్యూమన్ డ్యూటీస్ అంటే ఏంటి వాటి గురించి అవగాహన చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవడం అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ డ్యూటీస్ అవేర్నెస్ గురించి ఇనిషియేషన్ అనేది ఒకటి చేస్తున్నాము. సో దట్ పబ్లిక్ అందరికీ హ్యూమన్ డ్యూటీస్ గురించి తెలియడం అనేది ఎంతవరకు అవసరము ఏంటి అనేది చేయడం అనేది. ఇంకా 6వ తేదీ వచ్చేసరికి 18 నుంచి 40 ఏళ్ళు ఉన్న అందరికీ జేసీఎస్ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి, వారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం, లైక్ ది ఆర్గనైజేషన్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, మనం ఎలా ఎదుగుతాము పర్సనల్గా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ట్రైనర్గా కానివ్వండి, లేకపోతే సమాజ సేవ చేయడం కానివ్వండి. సో వాటి గురించి చెబుతూ వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు
జేసీస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ జేసీస్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఆఖరి రోజు కల్చరల్ ఈవెంట్ అనేది అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడము, అదేవిధంగా జేసీ వీక్ చార్టర్ నైట్స్ గ్రేట్ డే సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 6 రోజులు మనకు ఈ రోజు నుంచి మొదలుకొని 15వ తేదీ వరకు కంటిన్యూగా జరుగుతుంది. సో మేము ఈ ప్రెస్ క్లబ్ ప్లాట్ఫామ్గా తీసుకొని జేసీ తిరుపతి ప్రజలందరికీ విన్నవించుకుంటే ఏమనగా, సో మీరు కూడా టైం కేటాయించుకొని ఈ ప్రోగ్రామ్స్కి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము. ధన్యవాదాలు. ఇదే విధంగా గ్రేట్ డే రోజున మనం ఏం చేస్తామంటే మన తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్ వాటిల్లో ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ అనేవి ఆనరింగ్ చేయడం అని జరుగుతుంది. అదేవిధంగా మనకున్న డిఫరెంట్ ఫీల్డ్స్, ఇప్పుడు డ్రైవర్స్ కానివ్వండి, సోషల్ సర్వీస్ అంటే మనకు ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడము, సన్మానం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తిరుపతిలో ఉన్న ఎవరైతే సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అనేసి ఎవరైతే బాగా చదువుతారో కాలేజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఎవరైతే టాప్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇంకొన్ని వివరాల కోసం మా సెనేటర్ జేసీ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 6 దేశాల్లో ఉంది ఈ ఆర్గనైజేషన్. ప్రతి సంవత్సరం ఎస్పెషల్లీ ఇండియాలో 9th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు వారోత్సవాలు అంటే సంవత్సరం రోజులు చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు, ఈ వారం రోజుల్లో చేసే కార్యక్రమాలు మరో ఎత్తు. ఇది ప్రతి ప్రెసిడెంట్కి వాళ్ళ టీంకి ఒక ఛాలెంజింగ్ వీక్గా తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే అన్ని సెక్టార్స్కి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సిటిజన్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఫ్యూచర్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇలాగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి మంచి మార్గదర్శనము, మంచి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ వారం రోజుల్లో జరుగుతాయి. అలాగే ఈ వారం రోజుల్లో మాకు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం గ్రేట్ డే. ఈ గ్రేట్ డే సెలబ్రేషన్స్ అనేది మేము ఈ సంవత్సరము ముఖ్యంగా ఈ వారం రోజుల్లో చేసిన కార్యక్రమాలతో పాటు ఎవరైతే మంచి సర్వీసెస్ ఇస్తుంటారో అంటే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్, కమల్ పత్ర, చైల్డ్ ప్రాడజీ, ఇలాగా గర్వంగా చెప్పుకున్నట్టు చిన్న పిల్లలలో చిన్న వయసులోనే అత్యుత్తమైనటువంటి రిజల్ట్, అది స్పోర్ట్స్లో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, వాళ్ళు స్టేటు నేషనల్ లెవెల్లో ఎక్స్క్లూజివ్లీ మన తిరుపతి వరకు మాత్రమే, మన తిరుపతిలో మన ఆర్గనైజేషన్ కాబట్టి తిరుపతిలో సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా గ్రేట్ అచీవ్మెంట్ ఉంటే వాళ్ళని చైల్డ్ ప్రాడజీ కింద మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే యంగ్ పర్సన్ ఎవరైతే 40 years లోపల ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుందో వాళ్ళకి యంగ్ పర్సన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే 40 years లోపల వాళ్ళు ఒక మంచి బిజినెస్లో కావచ్చు, సేవల్లో కావచ్చు, ఉన్నత విలువలతో కూడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి సేవలు ఎలా అయితే ఎవరైతే బ్రహ్మాండంగా చేస్తుంటారో వాళ్ళకి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇవ్వడం. అలాగే మా ఆర్గనైజేషన్లో ఎవరైతే బెస్ట్ సర్వీసెస్ ఇస్తుంటారో వాళ్ళకి కమల్ పత్ర అవార్డుతో వాళ్ళని సత్కరించడం. అలాగే దీనికి అన్నిటికీ మా ఆర్గనైజేషన్ బాగా ఆనందంగా మేము చెప్పుకోగలిగింది, గర్వంగా చెప్పుకునేది ఏంటంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, మిగతా అన్ని కోర్సుల్లోనూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేషన్లో అయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ కానీ, బీఏ, బీఎస్సీ, బీకామ్ కానీ అందరికీ ఎవరైతే యూనివర్సిటీ లెవెల్లో టాప్ ర్యాంక్స్ ఉంటాయో వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా ఫలానా వ్యక్తికి ఈ మంచి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు అనేటువంటి ఎవరైతే మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే సన్మానం చేసి గోల్డ్ మెడల్తో సత్కరించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సేవలు చేసేటువంటి మనకు అందరికీ తెలిసిందండి, మనకు నిరంతరము అనేక సేవలు చేసేటువంటి వాళ్ళు స్కావెంజర్స్ కావచ్చు, పోస్ట్ మ్యాన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వీళ్ళు మనకు ఎంతో సేవలు చేస్తున్నారు. ఇలాగ సేవలు చేసే వాళ్ళని ఉన్నతంగా సత్కరించుకోవడం మన బాధ్యతగా భావిస్తూ, అలాగే ఈ సత్కారాలు ఈ గోల్డ్ మెడల్ వలన వాళ్ళని ఎంకరేజ్ చేసేది కాకుండా వాళ్ళ ద్వారా మిగతా పిల్లలకి, మిగతా వ్యక్తులకు, ప్రజలకు ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటాము.
ఈ కార్యక్రమాలన్నింటికీ మీ వంతు సహాయ సహకారాలు మాకు కావాలని, అలాగే తిరుపతి పుర ప్రజలు ఈ కార్యక్రమాల ద్వారా మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళ జీవితంలో మంచిగా ఉన్నతంగా ఎదగాలని మా ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి వారం రోజుల కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ కోఆపరేషన్ సహకారంతో దిగ్విజయంగా చేసుకోవాలనే కోరికతో మిమ్మల్ని అందరూ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. నా కుమారుల నుండి నన్ను కాపాడండి అంటూ టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ ఆర్ చంద్రశేఖర్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఆర్ చంద్రశేఖర్. నేను టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు మా భార్యకి మధ్య విభేదాలు వచ్చి 12 సంవత్సరాలుగా లేదు. పిల్లకాయలు నాతోనే ఉండి చదివిస్తున్నాను. నేను గత 7 సంవత్సరాలుగా పిల్లకాయలు వెళ్ళిపోయేసి వాళ్ళ అమ్మతో ఉండి నా మీద దాడులకి పాల్పడుతున్నారు. గత లాస్ట్ దీంట్లో బోర్డు మీటింగ్లో మాకు పర్మనెంట్ ఏమనేసి చెప్పడం జరిగినది. అప్పటి నుంచి ఇంకా మరీ ఎక్కువ నా మీద దాడులు చేసి నన్ను ఈ విధంగా గాయపరుస్తూ వచ్చారు. నిన్ను చంపేస్తాము, నీ కాలు తీయేస్తామనేసి బెదిరిస్తున్నారు. వాళ్ళు గంజాయి తాగేసి వాళ్ళతో పాటు ఒక 5-6 మంది పిల్లకాయలను తీసుకొని వచ్చి రోజు ఇంటికాడికి వచ్చి రచ్చలేయడం జరుగుతూ ఉంది. నేను అలిపిరి పోలీస్ స్టేషన్లో కలవడం జరిగినది. వాళ్ళు ఏమంటే మీ పిల్లకాయలే కదా, వాళ్ళు మైనర్లు, వాళ్ళ మీద నేను కేసు పెట్టుకోము అని చెప్పడం జరిగినది. నిన్న సోమవారం నాడు ఎస్పీ గారితో కలిసి వాళ్ళకి నా సమస్య చెప్పుకున్నాను. వాళ్ళు అలిపిరి పోలీస్ స్టేషన్ పంపిస్తాం వెళ్ళండి అని చెప్పారు. అలిపిరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే మీ పిల్లకాయలే కదా, మీ ఇంటి సమస్య ఏమైనా ఉంటే మీరు తేల్చుకొని చెప్పారు. నాకు మా వారికి 12 సంవత్సరాలుగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను కోర్టులో విడాకుల కోసము కేసు వేయడం జరిగినది. వీడియో కాల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు నన్ను కొట్టడము అన్నీ జరగడం జరిగినది. అవన్నీ కూడా ఎస్పీ గారికి పెట్టడం జరిగినది. ఆయన ఎస్పీ గారు ఏమీ స్పందించలేదు. వీడియో మీకు తమకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆయన సపోర్ట్తో వాళ్ళు బీగాలు పగలగొట్టి ఆక్యుపై చేసుకున్నారు. మా అమ్మని ఇంట్లో నుంచి తరిమేశారు. వాళ్ళే నా గత 5 సంవత్సరాలుగా బడుగులు తీసుకొని వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా నిన్ను చంపడం గ్యారంటీ, నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు. నాకు ఇంకెవరూ సపోర్ట్ లేదు. ఇంకా తమ దగ్గరికి వచ్చి నా బాధ మీరు చెప్పుకొని మీ కాలు పట్టుకోవడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాలో ప్రప్రథమంగా సెప్టెంబర్ 14, 15 తేదీలలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ఒక చారిత్రాత్మక ఘట్టం. లైజన్ అధికారులకు శిక్షణా తరగతుల నిర్వహణపై దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం నిరసన ర్యాలీలతో కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రభుత్వం తక్షణం యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయాలి. నగరపాలక సంస్థ టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశంలో కమిషనర్ నారపరెడ్డి మౌర్య. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.